బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారండి? బాగున్నాము. చెప్పాలి. నవంబర్ మాసం వచ్చేస్తోంది. మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవడం అనేది మాకు విదితమే. మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మన కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి గురు మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు. 11/11/2025 నుంచి గురువు మళ్ళీ పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ఉన్నాడు. అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలలాళ్ళు ఉంటారండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నవంబర్ 30 దాకే మనకి కుజుడు తులారాశిలో ఉంటారండి. వృశ్చిక రాశిలో కుజుడేమో వృశ్చిక రాశిలో స్వస్థానం, శుక్రుడేమో మనకి తులారాశిలో స్వస్థానం. ఈ ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలలాళ్ళు ఉంటారు. ఇంకోటి నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి. నవంబర్ 30 తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి 15 దాకా ముహూర్తాలు కూడా లేవు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం. ఎందుకంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతావైనా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వివాహం మిస్ అయింది అనుకోండి 1-2 years మళ్ళీ టైం పట్టేస్తాం. కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనదే అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ 30 లోపల కూడా పెళ్లి కూడా అయిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు. కాబట్టి మోఢం ఉంది కాబట్టి మనం నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం మటుకు ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి. రైట్ అండి. అంటే ఈ మౌఢ్యమిలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న, కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదా అండి అని అడుగుతారు. అలా మౌఢ్యంలో మాట్లాడుకోవడం అవన్నీ ప్రాబ్లం లేదు, మాట్లాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మెయిన్ గా ఏంటంటే మనం ముహూర్తం అనేది ఇంపార్టెంట్, ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, పెళ్లి అనేది ఇంపార్టెంట్. అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్ గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి. కాబట్టి మాట్లాడడంలో నష్టం లేదు, చూపుల దాకా కూడా నష్టం లేదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు, అందరు నెట్లోనే చూసేస్తున్నారు, మామూలుగా ఏదంటే వీడియో కాల్లోనే చూసేస్తున్నారు. కాబట్టి అంత ఇదేం లేదు. కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయంలో మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి 15 తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే. నేను ఇప్పుడు ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేనుకోండి మీకు హాల్ దొరకదు, ఆ కెమెరామెన్ దొరకడు, వంట అతను దొరకడు, ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు. కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాశులు మటు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ 30 లోపల కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎవరికి ఆ వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది, అలాగే ఆర్థిక పరంగా ఏ రాశుల వాళ్ళకి బాగుంది, అలాగే ఏ రాశుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది నవంబర్ మాసం చూద్దాం. మరి మిథున రాశి వారికి ఎలా ఉండిపోతుందండి నవంబర్ మాసం? తప్పకుండా అమ్మా. మిథున రాశి అనగా మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మిథున రాశిలోకి వస్తుంది. మిథున రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా దశమ స్థానంలో శని ఉన్నాడు. సాధారణంగా మనం జాతకరీత్యా చూసినా కూడా లగ్నం నుంచి దశమ స్థానంలో శని ఉంటే కనుక అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఎక్కువగా ఉంటాయి. కొంతమంది కింద పడిపోతుంటారు, కొంతమంది లేస్తుంటారు, మధ్యలో చాలా ఫైనాన్షియల్గా ఇది అవుతారు, కొంతమంది అనారోగ్యం అవుతుంటారు, అలా అవుతుంది. సో ఇవన్నీ కూడా మేజర్గా అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో జరిగేది మటుకు ఓన్లీ శని మూలానండి. సో లగ్నం నుంచి దశమ స్థానంలో శని ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం మిథున రాశి వారికి ఈ గోచారిత్య దశమంలో శని ఉన్నాడు అంటే 2.5 సంవత్సరాలు, ఈ 6 నెలలు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు అనుకోండి. సో ఇది ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏది ఖచ్చితంగా క్లారిటీగా ఇలాగే ఉంటుందని చెప్పలేరు అన్నమాట. ఇండివిజువల్గా వాళ్ళ జాతకం చాలా బాగుంటాయి తప్ప. కాబట్టి ఏదైనా సరే మేజర్ డెసిషన్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా వ్యాపారస్తులు ఉన్నారండి, వాళ్ళకి ప్రస్తుతం గురుబలం తక్కువగా ఉన్నారు. అంటే రాశి అంటే గురుబలం తక్కువగా ఉండడం అనేది ఏముండదండి. గురువు ప్రతి రాశికి హెల్ప్ఫుల్గానే ఉంటాడు. ఇప్పుడు గురుబలం తక్కువగా ఉన్న సమయంలో వీడు హార్డ్ వర్క్ తక్కువగా చేయడం,
అదృష్టం అనేది తక్కువగా ఉండడం ఆ సమయంలో ఉంటుంది అంతే. అంటే లగ్నంలో గురువు ఉన్నా గురుబలం లేనట్టుగా లగ్నంలో గురువు ఉంటే 100% అండి. ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు, ఇది రాశి అంటారు. అదే అదే జాతకం ఇండివిజువల్ గా చూసినప్పుడు లగ్నం నుంచి లెక్క పెడతారు. లగ్నం నుంచే లగ్నం నుంచి లగ్నం అంటే అతని నేచర్, సెకండ్ హౌస్ అంటే ధనస్థానం, తృతీయ అంటే జనాల సహాయ సహకారాలు, ఫోర్త్ అంటే గృహం వాహనాలు అన్నమాట. సో అదంతా లగ్నం నుంచి అక్కడ లగ్నంలో గురువు ఉంటే 100% టాప్. అది రాశిలో అనేది తక్కువ. ఎందుకు రాశి నుంచి మనం చూసినప్పుడు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటేనే గురుబలం అన్నట్టు. సో ఇది లేదు కదా, ఇప్పుడు రాశిలోనే ఉన్నట్టు. సో గురు బలం లేనట్టు అని కాదు, చెప్పే కదండి మీకు, బద్ధకంగా ఉండడం, తర్వాత చేద్దాం అనుకోవడం, లేట్గా లేవడం, ఏం నష్టపోయేది ఏం లేదు అనుకోవడం, చాలా నాకు ఉన్నంతలో ఇలాంటివన్నీ అనిపించేటట్టు చేస్తాడు అంతే, అంతగానే ఏం లేదు. దైవబలం తక్కువగా ఉండడం అనేది కాదు. సో దీనివల్ల చాలా మంచి అవకాశాలు పోగొట్టుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే బద్ధకం వదులుచుకున్నాం, హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేసాం, తప్పకుండా దాన్ని ఎక్కువగా రీచ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మేడం. ఇప్పుడు వ్యాపారస్తులు మటుకు గడ్డు కాలం చెప్పాలి, ఎందుకంటే కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి. అలా వ్యాపారస్తులు మెయిన్గా కొత్త వ్యాపారం చేయకూడదు, ఉన్న వ్యాపారం అయితే ప్రస్తుతం నడిపించేటట్టు చేయాలి. నెక్స్ట్ ఏడాది మళ్ళీ మే జూన్ నుంచి గురుబలం స్టార్ట్ అవుతుంది కదా, అప్పటి నుంచి ఎక్సలెంట్ పీరియడ్. కాబట్టి ఈ 6 నెలలు మామూలుగా గడిపేస్తే సరిపోద్దని నా ఉద్దేశం. రైట్. విద్యార్థులకు ఎలా ఉంటుంది? విద్యార్థుల మటుకు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మెయిన్గా విద్యార్థులు కూడా గురువు చాలా బాగుండాలండి. ఎందుకంటే గురువు జ్ఞానానికి కారకుడు అన్నమాట. కాబట్టి అంటే చిన్న చిన్న క్లాసుల వాళ్ళకి పర్లేదు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎంసెట్ రాసిన వాళ్ళు, సో వాళ్ళు ఇంకా ఎంబీఏ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు, ఇలా పెద్ద పెద్ద చదువులు ఎవరైతే ఉన్నత చదువులు చదవడానికి వెళ్దాం అనుకుంటున్నారో, లేకపోతే ఉన్నత చదువు చదువుదాం అనుకుంటారో, వాళ్ళకి అంత మంచి ర్యాంక్ రాకపోవడం, సో అంటే మంచి ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజీలో రాకపోవడం, మంచి యూనివర్సిటీలో రాకపోవడం, ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం అనమాట. కాబట్టి దాని రిలేటెడ్ పరిహారాలు కనుక చేసుకుంటే కొంచెం బలం వస్తుంది. ఓకే. ఉద్యోగస్తులకు మాత్రం ఒక ఇంత అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా లేజినెస్ కూడా ఉంటుంది అనేది చెప్తూ ఉన్నారు. మరి ఈ బద్ధకాల నుంచి బయటపడాలి, ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహార మార్గాలు బాగుంటాయి? మనకి ఈ రాశిలోనే గురువు ఈ సంవత్సర కాలం అంతా ఉంటాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మే దాకా మటు ఖచ్చితంగా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అది పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఇంకా గురుబలం లేదు మనకు ప్రస్తుతం అనుకుంటే ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజింపావు, ఒక ఎల్లో లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానివ్వడం, అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, అలాగే మేధా దక్షిణామూర్తిని ఎక్కువగా ఆరాధించడం, వీళ్ళ అష్టోత్తరాలు రోజు చదువుకుంటే మంచిది. అలాగే మనకి దత్తాత్రేయ స్వామి టెంపుల్ ప్రతి గురువారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, ఆయనకి వీలవుతే కనుక అభిషేకంగా అర్చన కానీ చేస్తే కనుక అన్ని విధాలా మంచి చేకూరుతుంది. మరి వివాహం, ఉద్యోగం, గృహానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి ఇట్లా సమస్య ఏదైనా కూడా దానికి సరైన పరిష్కార మార్గాలను తెలుసుకోవాలి అని అనుకుంటే సార్ నెంబర్ కనిపిస్తోంది కదా, ఆ నెంబర్కి ఖచ్చితంగా మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోండి, అపాయింట్మెంట్ని తీసుకోండి.